నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతికి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని. అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను.